హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. ఈరోజు మార్నింగ్ చాలా ఎర్లీగా లేచానండి నేను. ఈరోజు నాకు చాలా పనులున్నాయి. అలాగే ఇంకా మనకు రొటీన్ ఉంటుంది కదండి, ఇంట్లో మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు ఊడవటం అండ్ మాప్ పెట్టుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను ఈ రొటీన్ అంతా కంప్లీట్ చేస్తూనే వంట కూడా చేసేసానండి. మీన్ వైల్ వంట చేస్తూనే ఈ పనులన్నీ నేను స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అండ్ మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొంచెం పని ఉంది, అది ఇంట్లో చేసే పని అనమాట. సో అవన్నీ నేను కొంచెం ఎర్లీగా చెయ్యాలి అంటే కొంచెం మాప్ కూడా నేను వంట చేస్తూనే ఈ పనులన్నీ స్టార్ట్ చేశాను. సో ఎంత ఎర్లీగా లేచినా సరే మనకి అవ్వాల్సిన టైం అయిపోతూనే ఉంటుంది. టైం ఇంకా అలా పరిగెడుతుందండి, మనం టైంతో పాటు పరిగెత్తటమే అనమాట. సో ఇంకా పిల్లలుకి రెడీ చేసేసాను అండ్ వాళ్ళకి బాక్స్ కూడా పెట్టేశాను. మా వారు పిల్లలు ఇంకా వాళ్ళు స్కూల్కి అండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత నేను పూజా రూమ్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆషాఢ మాసం వచ్చింది అంటే మనకి ఎలాగో జగన్నాథ స్వామి రథయాత్ర, వారాహి నవరాత్రులు అండ్ అలాగే తొలి ఏకాదశి ఇవి పండుగలు ఉంటాయి కదా. సో పండుగల ముందు పూజ రూమ్ క్లీన్ చేసుకోవాలి కదా. సో ఎలాగా నేను క్లీన్ చేసి దగ్గర ఒక నెల అవుతుంది, 1 మంత్ అవుతుంది, 25 days అలా అవుతుంది అనమాట. సో మళ్ళీ నేను ఇంకా సరే పండుగలు ఎలాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. మొత్తం డీప్ క్లీన్ చేశాను అనమాట. మీకు ఈ వీడియో కావాలని అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది, నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది. సో ఆ వీడియో మీరు చెక్ చేయొచ్చు. అయితే నేను ఇంకా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని, ఇక్కడ మాకు సీరియల్ సెట్ ఉంటుందండి. అదేంటంటే కొంచెం అటు ఇటుగా తీసేస్తాం కదా క్లీన్ చేసేటప్పుడు. సో మళ్ళీ నీట్గా సర్ది పెట్టేశాను అదంతా. అండ్ ఇక్కడ ఫొటోస్ ఉంటాయి కదండి మన దేవుడి పట్టాలు, అవన్నీ నీట్గా మళ్ళీ పసుపు నీళ్ళలో క్లాత్ ముంచేసి నీట్గా తుడిచేసి బొట్లు అవి అన్నీ పెట్టేశాను అనమాట. మొత్తం ఆ బల్ల కూడా నీట్గా అంతా శుభ్రం చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే పండగ ముందు మనకి ఏ పనులైనా ఉండొచ్చు అనమాట. సో నేను అందుకే ఇప్పుడే స్టార్ట్ చేసేసానండి. ఈ త్రిశూలం చూసారా, 4 years బ్యాక్ 5 years బ్యాక్ అండి మా పిల్లలు తయారు చేశారు దసరాకి. సో అది అప్పటి నుంచి నేను ఇంకా అలాగా దేవుడి గదిలో పెట్టుకుంటున్నాను అనమాట. దుర్గాదేవి అమ్మవారి ఫోటో పక్కనే అది పెడతాను. వాళ్ళకి ఎందుకో చేయాలనిపించింది, చేశారు. నాకు ఎందుకు అది బాగా నచ్చింది అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి నేను చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా అది కంటిన్యూస్గా దేవుడి గదిలో అలా పెడుతున్నానండి. ఎవ్రీ దసరాకి కూడా అది అమ్మవారి దగ్గర కూడా పెడుతూ ఉంటాను. సో మనం పండగ దగ్గరలో క్లీన్ చేసుకుందాం అనుకుంటే మనకి ఏమైనా ఆటంకం రావచ్చు, లేదా అంటే ఏమైనా పని పడవచ్చు, లేదా ఏదో ఒక పనులు ఉంటాయండి. సో దానికన్నా మనం ముందుగా క్లీన్ చేసుకుంటే కొంచెం రిలాక్స్డ్గా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా నేను క్లీన్ చేసేటప్పుడు దేవుడి పాటలు ఏవో పెట్టుకొని వింటూ అలా పాడుకుంటూ క్లీన్ చేస్తానండి. అండ్ అదంతా క్లీన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ గంధం పసుపు కుంకుమ బొట్లు దేవుడికి పెడతాం కదా, అవన్నీ పెట్టేసి ఎక్కడ పట్టాలో అక్కడ మళ్ళీ నేను నీట్గా సర్దేసుకున్నాను. అండ్ ఇది అయిన తర్వాత పూజ కూడా చేసుకోవాలి కదా అండి. సో అందుకే నేను కొంచెం స్పీడ్గానే చేశాను అనమాట. నాకు ఇది చేయటానికి 1.5 hours అలా పట్టిందండి, 1.5 hours అలా పట్టింది. సో నేను అన్నీ క్లీన్ చేసేసుకొని నీట్గా సర్దేసుకున్నాను. సో మీ పూజా పనులు అండ్ మీ పూజా గది శుభ్రం ఎంతవరకు వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఇలా నేను సర్దుకున్నాను. మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని అక్కడ ముగ్గు వేసి అక్కడ పీట మీద స్వామి అమ్మవార్లు కూడా పెట్టుకొని అలాగే నేను ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను. మొత్తం పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని మళ్ళీ ఇంట్లో మన పనులు ఉంటాయి కదండి, ఆ పనుల్లోకి వెళ్ళాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో నిన్న వాషింగ్ మిషన్ వేసాను, ఆ బట్టలన్నీ తీసుకొచ్చాను అనమాట. అవి నన్ను చూస్తున్నాయి, నేను వాటిని చూస్తున్నాను. నిన్నే మడత పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో లేదు ఈరోజు ఎలా అయినా సర్దేయాలని చెప్పేసి ఇంకా అన్నీ నేను నీట్గా మడత పెట్టేస్తున్నాను. ఏదో టీవీనో సాంగ్సో లేకపోతే ఏదో ఒకటి వింటూనో అలా పని చేసేస్తే మనకు కొంచెం టైం తెలియకుండానే పని చేసేస్తామండి. లేదు అంటే అబ్బా ఎంత పనా అని అనిపిస్తుంది అనమాట. ఏదో చిన్నది లైక్ మోటివేషన్ లాగా అనమాట. నేను అలాగే ఫీల్ అవుతాను. నాకు బోర్ కొడితే మాత్రం నేను సాంగ్స్ పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటాను. సో ఈ బట్టలన్నీ ఇలా మడత పెట్టేస్తున్నాను అనమాట. అబ్బా ఈ బట్టల విషయానికి వస్తే ఉంటూనే ఉంటాయండి. అదేంటో వేసుకున్నప్పుడు బాగుంటుంది కానీ ఉతికేటప్పుడు మడత పెట్టేటప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత బట్టలు సర్దేద్దామని చెప్పి లోపలికి తీసుకొచ్చాను.
ఇక్కడ ఒక్కసారి ఆ డోర్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ స్టార్ట్ అయ్యిందండి అసలు పని. అబ్బా అనిపించింది. అదేంటంటే నేను ఆ కబోర్డ్లో యాక్చువల్గా బెడ్షీట్స్, డోర్ కర్టెన్స్ అండ్ పిల్లో కవర్స్, కుషన్ కవర్స్ పెడతాను. అవి పిల్లలైనా ఎవరైనా సరే ఒకటి లాగితే మొత్తం అన్నీ పడిపోయి మరి ఏంటో ఏమీ తెలియదు కానీ చెల్లా చెదురుగా అయిపోయాయి అనమాట. ఆఫ్కోర్స్ ఆ కబోర్డ్ సర్ది చాలా రోజులే అయిందిలేండి, సర్దలేదు కూడా నేను. అండ్ ఇంకా చూడండి అవి చూస్తే గజిబిజిగా ఉన్నాయి. ఇంక మనకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఇవి ఉండగా మడత పెట్టినవి తీసుకెళ్ళి అందు మీద పెట్టలేము. దాని మీద పెట్టాము అని అంటే మళ్ళీ అవన్నీ లాగగానే ఒక్కొక్కటి పడిపోవడము, లేదు అంటే అవి కూడా సేమ్ వీటిలాగే 2 రోజులు అవగానే తయారవుతాయి అన్నమాట. సో నాకు ఇంకా అలా నచ్చలేదు, అంత మెస్సీగా ఉండడం నాకు అసలు ఎందుకు నచ్చలేదు అనమాట. మళ్ళీ అవన్నీ నేను బయటకు తీసి నీట్గా కబోర్డ్లో ఉన్న మొత్తం అన్నీ తీసేసాను అనమాట. తీసేసి సాగ్రిగేట్ చేశాను దేనికి అవి ఇవి. కుషన్ కవర్స్ వేరు, పిల్లో కవర్స్ వేరు, అలాగే కర్టెన్స్ అండ్ బెడ్షీట్స్ ఇవన్నీ సాగ్రిగేట్ చేశాను అనమాట. ఇది చాలా పెద్ద క్విల్ట్ అండి, 8x8 అనమాట, చాలా పెద్దది. వింటర్లో అయితే మొత్తం సరిపోతుంది, బెడ్ మొత్తానికి అలా సరిపోద్ది అనమాట. చాలా పెద్ద క్విల్ట్. ఇదేమో పిల్లలకి అనమాట. అది వాళ్ళు ఏదో టాయ్స్ ఉన్నాయి కదా అని చెప్పి సరదా పడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం అని తీసుకున్నాము. కోర్స్ అది సరిపోతుంది, బట్ ఇది కూడా తీసుకున్నాం అనమాట వాళ్ళ ఆనందం కోసం. సో ఈ 2 క్విల్ట్లు ఫస్ట్ పెట్టేసి, ఎలాగో మనకి వింటర్ ఇంకా టైం పడుతుంది కదా అండి, సో ఇవి కింద పెట్టేసి మిగతావన్నీ వాటి పైన పెట్టాను. మా నానమ్మ మా చిన్నప్పుడు ఒక మాట అనేవారండి. యాక్చువల్లీ ఆవిడ చాలా హార్డ్ వర్కర్ అని అనాలో మరి ఏమనాలో తెలియదు కానీ చాలా పని చేసేవారు. అంటే పని అంటే ఇంట్లో పనే. ఆఫ్టర్నూన్ మంచి ఎండాకాలం మేలో ఆఫ్టర్నూన్ 2 కూడా ఆవిడ ఇంట్లో ఏవో ఒకటి సర్దుకునేవారు అనమాట. అమ్మో అసలు ఆ టైంలోని నార్మల్ బయటే ఉండలేము, ఇంటి లోపల ఉండి మరీ ఆవిడ ఇంకా ఏంటో ఇంకా లైక్ ఇంకంతే సర్దేసుకునేవారు అనమాట. ఇలా కబోర్డ్ సర్దుకోవటము, లేకపోతే ఇంకేవో ఏవో ఒకటి చేయడము. ఆవకాయ పెట్టేవారు అనమాట. ఆవకాయ సర్దటము, లేకపోతే కిందకి పైకి తిరగటము, మేడ మీదకి కిందకి, లేకపోతే కారం కోసం మిరపకాయలు ఏవో చేయటము, ఇంకా ఏవో ఒకటి. లేకపోతే మేము ఏదైనా అడిగామనుకోండి, అమ్మేమో యాక్చువల్లీ మా నాన్నమ్మని అమ్మ అని అంటాము. అమ్మ నాకు ఇది తినాలని ఉంది అని అంటే అని ఎవరైనా అడిగారు అనుకోండి మా పిల్లల్లో, మా నాన్నమ్మ ఈవినింగ్ కల్లా రెడీ చేసేసేవారు అనమాట. సో ఆ పని 2 స్టార్ట్ చేసేవారు. అప్పుడు మాకు 4 కల్లా స్నాక్స్ వస్తాయి కదా, అలా అనమాట. అంటే లైక్ ఒక గారెలు చేయాలనుకో 2 మొదలు పెట్టేవారు, పకోడీ చేయాలంటే 2 మొదలు పెట్టేవారు. మేము అనేవాళ్ళం, అమ్మ ఏంటమ్మా నువ్వు అసలు ఇంత ఎండలో ఇంత లోపల ఇంత ఒక్కపోతలో ఇలా పని చేసేసుకుంటున్నావు, సాయంత్రం చేయొచ్చు కదా అంటే మా నాన్నమ్మ ఒకే ఒక మాట చెప్పేవారండి, అమ్మ చేస్తే పని చెయ్యకపోతే శని అని. అంటే పని చేస్తేనే బాగుంటుంది, చెయ్యకపోతేనే ఇంక దానికోసం అలా ఆలోచిస్తూ ఉంటాము, అదొక శని అని అంటారు, ఎప్పటికప్పుడు కంప్లీట్ అయిపోవాలి అని అనేవారు అనమాట. అప్పుడు మనకు అర్థం కాలేదు ఆ మాట, ఇప్పుడు అర్థమైందనమాట. నిజంగా అది చెయ్యకపోతే ఇంక దాని మీద మనం ఒక రోజంతా ఆలోచించే కన్నా ఒక 20 మినిట్స్ స్పెండ్ చేస్తే ఆ పని అయిపోతుంది కదా అన్న థాట్లోకి వచ్చేసాను నేను. సో ఇదంతా అయ్యేసరికి నాకు చాలా టైం పట్టిందండి. సో నేను లంచ్ అది కూడా చేసేసాను. ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది కాబట్టి ఇంకా వాళ్ళకి స్నాక్స్ చేయాలన్నమాట. సో నేను ఇంకా బజ్జీ చేస్తున్నాను. బేసిక్గా నేనేమి బయట నుంచి తీసుకురానండి, ఎప్పుడో కానీ తీసుకురాము. సో మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాము. సో బజ్జీ చేస్తున్న అరటికాయ బజ్జీ అనమాట, వాళ్ళు వచ్చేసరికి వేడివేడిగా తింటారు కదా అని. సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో మనం బద్ధకం వదిలేసి పని స్టార్ట్ చేసాము అని అంటే ఆటోమేటిక్గా ఇల్లంతా నీట్గా క్లీన్గానే ఉంటుందని నా ఒపీనియన్ అండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన రేవతీస్ మాన్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ అలాగే మీకు ఈ బజ్జీల రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఈ రెసిపీని మీకు కంపల్సరీగా నేను పోస్ట్ చేస్తాను. అస్సలు ఆయిల్ అనేది లాగలేదండి, చాలా అంటే చాలా బాగున్నాయి. హ్యాపీగా మీరు ఇవి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.